ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి. అయితే ఇవాళ అసెంబ్లీకి మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ కూడా వస్తున్నట్టుగా తెలుస్తోంది. అసెంబ్లీకి జగన్ రావాలి అని అనుకోవడం వెనుక జగన్ బిగ్ స్కెచ్ వేసినట్టుగా తెలుస్తోంది. సస్పెన్షన్ వేటు నుంచి, అనర్హత వేటు నుంచి తప్పించుకునే మార్గం కోసమే జగన్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలకు హాజరు కాబోతున్నట్టుగా తెలుస్తోంది. సరైన కారణం లేకుండా వరుసగా 60 రోజులు ఏ ఎమ్మెల్యే అయినా సమావేశాలకు గైర్హాజరైతే ఆ ఎమ్మెల్యేపై అనర్హత వేటు వేసే అవకాశం ఉంటుంది అని తెలుస్తుంది. దీనికి రాజ్యాంగంలోని 194 ఈ అధికరణం అవకాశాన్ని కల్పిస్తోంది అని చెబుతూ ఉన్నారు. రఘురామకృష్ణరాజు ఇదే విషయం గురించి మాట్లాడారు. సరైన కారణం లేకుండా, సభాపతి అనుమతి లేకుండా ఎవరైనా ఎమ్మెల్యే వరుసగా 60 రోజులు అసెంబ్లీకి రాకపోతే ఆ ఎమ్మెల్యేపై అనర్హత వేటు వేసే అవకాశం ఉంటుందని చెబుతున్నారు ట్రిపుల్. ఇవాళ గవర్నర్ ప్రసంగానికి వచ్చి మళ్ళీ 60 రోజులు అసెంబ్లీకి జగన్ దూరంగా ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అందుకే అసెంబ్లీలో ఇది కౌరవ సభ అంటూ వెళ్ళిపోయారు. ఈ సమావేశాలకు రాను అంటూ జగన్ వెళ్ళిపోయారు. ఇప్పుడు జగన్ ఈరోజు సమావేశాలకు రావాలి అని అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అది కూడా 60 రోజుల పాటు వరుసగా గైర్హాజరైతే నిబంధనల ప్రకారం విధించే అనర్హత వేటు నుంచి తప్పించుకోవడానికి జగన్ ఈరోజు అసెంబ్లీ సమావేశాలకు రాబోతున్నట్టుగా తెలుస్తోంది.